గారు సార్ ఇటండి ఇటండి ఇటండి. సార్ సార్ బాగున్నారా సార్? హాయ్ అండి, బాగున్నాను. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ సెకండ్ ఫిలిం. థ్యాంక్ యూ ఫస్ట్ ఫిలిం మీరు మేం ఫేమస్ చేసినప్పుడు నాకు గుర్తుండి ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ టైమర్తో అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన సినిమా అదే. ఇప్పుడు కూడా రాలేదేమో మేబీ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేసిన సినిమా. బట్ వన్స్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు రియాక్షన్స్ కూడా అంతే హార్ష్గా ఉండినాయి మీరు చేసిన హడావుడికి సరిపోయేంతగా. సో ఏంటి ఈ సినిమా స్ట్రాటజీ ఏదన్నా మార్చుకుంటారా? లేదు సార్, మేము యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మేము ఫేమస్. ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్కి, మాకు వచ్చిన కలెక్షన్కి, మాకు వచ్చిన పేరుకి, మేము చేస్తే ఇప్పుడు కొత్తోడు వచ్చి ఇప్పుడు నేనేనో నాగరంలో ఉంటా, నాలాంటోడిని తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద బెస్ట్ డెబ్యూ యాక్టర్ లాగా నాకు అవార్డు ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ సినిమా జనాలకు కూడా నచ్చి వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆ స్టేజ్కి తీసుకుపోయినారు సార్. సో ఆ సినిమాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాను. డెఫినెట్లీ ఎంట్రీ మీరు అన్నట్టు ప్రమోషన్స్ బాగా లొల్లి లొల్లి చేసినాం. ఎందుకంటే సార్ ఎందుకంటే అంత లొల్లి లొల్లి చేసినామంటే నాకు క్వాలిటీ స్పామ్ చేయాలి అని ఉండే. ఎందుకంటే నా పోస్టర్లు నా ఒక సినిమా కూడా తీయకముందుకు నా పోస్టర్లు 100 పోస్టర్లు గోడ మీద వేసిన ఎవరు బండాగి చూడరు కదా సార్. సో నేనేమనుకున్నా అంటే ఎవ్రీడే ఫోన్ ఓపెన్ చేసి నేను కనబడాలి అని అనుకున్నా. సో దానికి ఏం చేయొచ్చు. సో ఎంత కాదన్నా మీరు అన్నట్టు చిన్న సినిమా, నేను పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి పెద్ద పెద్ద ప్రమోట్ చేయలేను డెఫినెట్లీ. సో మేము అప్పుడు 21 వెన్ ఐ వాజ్ 19 ఐ సైన్ దట్ ఫిలిం. నేను 23 ఇయర్స్ వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. 5 ఏళ్ళ కష్టం యాక్చువల్గా. సో నాకు అరే పోరలు తీసిరు ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, హీరోయిన్స్, సింగర్స్, ఎవరెవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో అందరు వచ్చి మీతో పాటు సార్ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. కాబట్టి అది మాకు జనాలందరికీ అగ్రెసివ్ ప్రమోషన్ లాగా కనిపించింది. అది నాకు ఒక డ్రీమ్ ఎంట్రీగా, అంటే డ్రీమ్ లాంచ్ కదా సార్. సో నాకు ఏదైతే కావాలో అది వచ్చింది. ఆ సినిమా నుంచి నాకు ఏదైతే రిజల్ట్ రావాలో అది డెఫినెట్లీ వచ్చింది సార్. ఇప్పుడు ఆ క్వాలిటీ స్పామింగ్ ఈ సినిమా కూడా ఉంటుందా? అంటే అట్లా కదా సార్, సినిమాకి తగ్గట్టు చేయాలి. అది కొంచెం హడావిడి సినిమా. ఇందాకన్నట్టు ఇది గోదావరి పడవలో పోతున్నట్టు సాయంత్రం ఎట్లుంటుందో ఆ ఫీల్, నలుగురు కూర్చుంటే గోదావరి పక్కన మాట్లాడుకుంటే ఎట్లుంటుందో ఆ ఫీల్ గుడ్ సినిమా సార్ ఇది. సో ప్రమోషన్స్లోని మేం ఫేమస్ సినిమాలోని లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడుతున్న దాంట్లో మీ వాయిస్ మీకు ఒక టోన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును సార్. బట్ సినిమాలో చూస్తే చాలా సబ్డ్యూడ్గా ఉంది. బట్ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ ఓకే. ఆ ప్రాసెస్లో అంటే ఒరిజినాలిటీని సప్రెస్ చేసుకుని ఒక క్యారెక్టర్ చేయడం కష్టం కదా? కొంచెం కష్టం అవుతుంది సార్ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగినా కదా. సో ఈ అన్న వాళ్ళందరూ నన్ను కొంచెం ట్రైన్ చేసి ఆ స్లాంగ్కి తీసుకొచ్చి, ఇందాక మీకు స్పీచ్లో కూడా ఒక 2-3 డైలాగులు చెప్పిన, డెఫినెట్లీ ఆడ పుట్టి పెరిగినట్టు రాకపోయినా ప్రయత్నించిన అని అనుకుంటున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సుమంత్ గారు మేము ఫేమస్ కాము, అప్పుడు మహేష్ గారు వేసారు, సక్సెస్ అయింది, మంచిగా అయింది. దీనికి ఎవరు వేస్తారు అనుకుంటున్నారు? తెలియదు సార్. అయ్యో వేస్తే మంచిదే డెఫినెట్లీ, కానీ నచ్చుతుంది అనుకుంటున్నావు సార్. ఏదో నేను నిజంగానే ప్రభాస్ ఫ్యాన్ ఇందాక అన్నట్టు. ఈ అన్న వచ్చే స్టోరీ చెప్పినప్పుడు ఇలా వర్షం రిలీజ్ సీన్ ఉంటుంది, ఇట్లా హీరోయిన్ని తీసుకుపోయి సినిమా చూపిస్తావు, ఇట్లా హల్చల్ చేస్తావు అని చెప్పిండు. నేను చాలా ఎగ్జైట్ అయినా. ఆ టీజర్లో మీరు చూస్తారు కదా, ఇట్లా ప్రభాస్ అన్న అంట. సో అదే వైబ్ అది. డెఫినెట్లీ పెద్దోళ్ళు చూస్తే ఎవరి నుంచి అయితే మనం ఇన్స్పైర్ అవుతామో, ఎవరినైతే మనం అడ్మైర్ చేస్తామో వాళ్ళు మన వర్క్ చూసి అప్రిషియేట్ చేయాలని డెఫినెట్లీ కోరుకుంటాం కదా. సో అది అవ్వాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఇందులో హీరోయిన్ పేరు మాయ కదా? అవును సార్. ఏ మాయ చేసామంటున్నారు. సో అంటే నాగ చైతన్య అది ఏ మాయ చేసేలో కూడా అందులో హీరోయిన్ క్రిస్టియను హీరో, అది ఇందులో కూడా హీరోయిన్ క్రిస్టియన్ లాగే కనిపిస్తుంది. అంటే దానికి దీనికి ఏంటి కంపేర్ చేసుకుంటే? లేదు అట్లా కంపారిజన్ ఏం లేదు సార్. కాకపోతే ఒక్క కంపారిజన్ ఏంటంటే అది ఫీల్ గుడ్ సినిమా, ఇది ఫీల్ గుడ్ సినిమా సార్. అది ఒక అర్బన్ ఏరియాలో అవుతుంది అని అంటే ఇది ప్యూర్ పల్లెటూరు. మన ఎమోషన్స్, మన బాబాయ్, పిన్ని, ఫ్రెండ్స్, డాడీ, ఈ జోన్ ఎట్లుంటుంది సార్ మన ఊర్లలో, ఆ జోన్ని క్యాప్చర్ చేసిండు అన్న. గోదావరి గట్టుపైన అంటే అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది సంక్రాంతి వైబ్ ఉన్నటువంటి ఇప్పుడున్న టైంలో రిలీజ్ చేసుకోకుండా తర్వాత ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? తర్వాత అంటే ఇంకా కాపీ రెడీ కాలేదు సార్. సినిమా మొన్ననే ఫైనల్ షూట్ అయిపోయింది. సో అంటే ఫైనల్ కాపీ రెడీ కానీ ఎంతగానో కొంచెం టైం పడుతుంది కదా సార్. సో మా టైం లైన్స్ అక్కడికి ఉన్నాయి అనమాట, కొంచెం లేట్. ప్రొడ్యూసర్ గారు సార్, జనరల్గా అంటే ప్రొడ్యూసర్లు ఎవరైనా కూడా కొంచెం